లేడీస్ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ముందు కాన్ఫిడెన్స్తో ఉండడం నేర్చుకోవాలండి. మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, లేదంటే షాప్కి వెళ్ళినా కూడా భయపడుతూ భయంగా ఏదైనా తెలియంది ఉంటే ఇంకా నాకు తెలియదు కదా అన్నట్లు భయపడుతూ అలా ఉండకూడదండి. మీకు తెలియంది ఉంటే అడగండి. ఇప్పుడు ఒక ఐటెం కొనడానికి వెళ్ళాం మనం షాప్కి వెళ్ళినప్పుడు దాని గురించి యూసేజ్ గురించి కావచ్చు, లేదంటే ఒక మామూలు శాషేల్లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదా. ఈ ఓపెన్ చేసినాక ఇన్ని డేస్ యూజ్ చేయాలి, ఇన్ని డేస్ తర్వాత యూజ్ చేయకూడదు, త్రో చేయాలి, లేదంటే ఆఫ్టర్ ఓపెనింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అట్లాంటివి ఉంటాయి. అవి అందరికీ చదువుకోవాలని తెలీదు. ఒక్కోసారి చదవచ్చినా కూడా అవన్నీ చదవము, జస్ట్ అలా తెచ్చేసుకుంటుంటాము. ఇన్ కేస్ అట్లాంటిది కానీ, లేదంటే ఇంకేమైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తాము. కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక ప్లేస్ నుంచి అమీర్పేట వెళ్ళాలనుకోండి. కొన్ని బస్సులు అమీర్పేట వెళ్తాయి, కొన్ని అమీర్పేటలో మధ్యలో ఇంకో దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోతాయి. బోర్డు మాత్రము లాస్ట్ డెస్టినేషన్ ఒకటే ఉంటుంది అన్నింటికి, బట్ అవి వెళ్ళే రూట్స్ వేరేగా ఉంటాయి. అలాంటప్పుడు డౌట్ ఉంటే వెంటనే అడిగి క్లారిఫై చేసుకోండి. సో అప్పుడు కాన్ఫిడెంట్గా మీరు ఏ బస్ ఎక్కాలో ఏది ఎక్కకూడదో డిసైడ్ అయిపోవచ్చండి. అలా కాకుండా అడిగితే ఏమనుకుంటారో మనకు తెలియదు కదా, ఎందుకులే, లేదంటే ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకొని వెళ్దాము, ఒక్కరమే ఎందుకు వెళ్ళాలి, ఇట్లాంటివి పెట్టుకోవద్దు. మీలో మీరు ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి అంటే మీకు తెలియని విషయాలను ట్రై చేసి తెలుసుకోవాలి. వన్స్ తెలుసుకున్నాక సెకండ్ టైం ఇంకా మీకు ఆ టెన్షన్ ఉండదు. తెలుసుకోకుండా ఎస్కేప్ అవుతూ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ వెళ్ళిపోయారనుకోండి, ఇంకెప్పటికీ ఆ భయం అలాగే కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ అలాగే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో బెటర్ తెలియని విషయాన్ని తెలుసుకోండి. ఎవరో ఎందుకండి, మా ఓన్ సిస్టర్ ఉంటుంది, తను ఎప్పుడు అంతే. ఎక్కడికైనా ఇద్దరం కలిసి వెళ్తున్నా కూడా ఈ రూట్ ఇది, ఇప్పుడు ఈ బస్సు వస్తుంది, ఇది ఇటు వెళ్తుంది, అది అటు వెళ్తుంది, రెండు నంబర్స్ సేమ్ ఉంటాయి అని చెప్పినా కూడా నువ్వు ఉన్నావు కదా ఊరికి వదిలేసి వేరే ఏదైనా మాట్లాడు అని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఉండకూడదండి. ఈవెన్ లేడీస్ కూడా హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పినా వినిపించుకోరు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, మనం వెళ్ళిపోవచ్చులే, జస్ట్ ఎక్కమంటే ఎక్కుతారు, దిగమంటే దిగుతారు. అలా ఉండకూడదండి. ఎప్పుడు మనకు అవసరం ఉన్నా లేకున్నా చాలా విషయాలు తెలిసి ఉండాలి. తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఒకలాంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం ఉన్నప్పుడు మనిషిగా మనము ఎదగగలుగుతాము, నిలబడగలుగుతాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.